చేపిస్తారు. బై ఎలక్షన్ చూసారు, సర్పంచ్ ఎలక్షన్ చూసారు, ఇంకేం చూసేది? కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్ లో పోటీ చేయని పరిస్థితుల్లో మీరేదో మాకు చెప్పేస్తే ఎట్లా? తెలంగాణ లూటీ టీడీపీని ఇక్కడ తీసుకొస్తారట మీ అయ్య గారు, మీ రేవంత్ రెడ్డి గారు టీడీపీని తీసుకొస్తారట. ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతించారట, టీడీపీని ప్రతిష్ఠిస్తారట. రండి, కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఒక్క నిమిషం సుమిత్ర గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలనుకుంటారు. చరణ్ కౌశిక్ గారు, ఓకే ఓకే ఓకే, మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం శరత్ గారు చెప్పాలనుకుంటారు. శరత్ గారు, ఎస్ శరత్ గారు, చరణ్ గారు ఒక్క నిమిషం, చరణ్ గారు ఒక్క నిమిషం, కృష్ణాజల గురించి మాట్లాడతారు మీరు అంతా కలిసి. చరణ్ గారు ఒక్క నిమిషం, శరత్ గారు ఎంత తక్కువ మాట్లాడారు, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం. శరత్ గారు ఒక్క నిమిషం, ఎన్ని నెరవేర్చాం, మీ హామీలేందో, అప్పులేందో, తెలంగాణ ఆత్మహత్యలు ఒక్కటి కాదు సబ్జెక్ట్ మీరు డిసైడ్ చేసుకొని ప్రభుత్వం సమాధానం సిద్ధంగా ఉంది అంటే అసెంబ్లీ రాకుండా పారిపోతూ మీరు మా గురించి మాట్లాడతారా? ఏం జాతి గురించి నాకు అర్థం కాదు. జాతి పితాని 18 జాతి పితాని మాట్లాడతానికి లేదు. ఓన్లీ చరణ్ గారు ఒక్క నిమిషం, చరణ్ గారు ఆగండి, చరణ్ గారు ఆగండి ఒక్క నిమిషం, సుమిత్ర గారు ఆగండి, సుమిత్ర గారు, చరణ్ గారు ప్లీజ్, పీసీఆర్ మ్యూట్ ఒక్క నిమిషం. ఎస్ శరత్ గారు, ఎస్ చెప్పండి. నా ఇద్దరు ఆగట్లేదు. శరత్ గారు చెప్పండి, వాళ్ళు మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం శరత్ గారు, ఎస్. చరణ్ కౌశిక్ గారికి ఒక విషయం తెలవాలి. నేను 2014 లో ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మమ్మల్ని పిలిచి స్పెషల్ గవర్నమెంట్ పీడర్ గా అపాయింట్మెంట్ ఇస్తే మేము అక్కడ ఉన్నమాట వాస్తవం. ప్రొఫెసర్ కోదండరాం గారు రైతుల ఆత్మహత్యల కేసు వేస్తే నేను ఒక గవర్నమెంట్ పీడర్ అయ్యి ఉండి కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు లేవనెత్తిన అంశం చాలా ప్రధానమైంది. ఈనాడు రైతుల ఆత్మహత్యలు జరగడం తప్పు. ప్రొఫెసర్ కోదండరాం ఒక్కడే రైతు ఆత్మహత్యల విషయంలో చక్కగా చెప్పినాడని ఆనాడు చీఫ్ జస్టిస్ చెప్పినా ప్రొఫెసర్ కోదండరావు అదే లైవ్ విట్నెస్, ఆయన కోర్టులో ఉండే. తర్వాత కేసీఆర్ పరిపాలన ఎప్పుడైతే దుర్మార్గంగా అయిందో 2021లో ఆ పదవికి నేను రాజీనామా చేసేసి మల్లికార్జున ఖర్గే గారు నా కండువా కప్పితే నేను కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఢిల్లీలో చేరిన ఆ సంగతి చరణ్ కౌశిక్ నా ఇటు లేడు, ఉద్యమంలో నా అటు లేడు. కాబట్టి ఆయనకి ఏం తెలియదు. మాట్లాడతావు ఎక్కడున్నాను చరణ్ లేడా? ఏం తెలుసు నీకు? నీకున్నా కేసులు ఏమీ అసలు ఎక్కడున్నా తెలంగాణ మాట్లాడతావు. చరణ్ గారు కోల్ కోల్, తెలంగాణ ఉద్యోగులు చరణ్ గారు కోల్ 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 ఏర్పడిన తర్వాత చరణ్ గారు కోల్, మీరైతే ఉండొచ్చు మరి కోల్ కోల్. చరణ్ గారు మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. మరి తర్వాత మాత్రం మీ ఉద్యమం లేదు చెప్తావా? ఏంటంటే మీరు సర్టిఫికేట్ ఎవరు కావాలి మాకు? చరణ్ గారు ఎన్ని కేసులు వచ్చి ఒకసారి చరణ్ గారు నా మీద అర్థం మీరు మాట్లాడతారు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తా, ఒక్క నిమిషం, మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. చరణ్ గారు తర్వాత ఆయన మాట్లాడమనండి. చరణ్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం ప్లీజ్, పీసీఆర్ మ్యూట్. ఒక్క నిమిషం. శరత్ గారు చెప్పండి. ఒక్కసారి ఎక్కడ ఉద్యమాలు ఉన్నాయండి నాకు అర్థం కాదు. ఒక్కసారి మ్యూట్ చరణ్ గారు ఒక్క నిమిషం. ఎస్ ఉద్యమాలు ఉన్నట్టు మాకు సర్వేలు ఇస్తారు సార్ భరత్ గారు. చరణ్ గారు ఓకే 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 ఓకే. దయచేసి ఏంటంటే మమ్మల్ని ఉద్యమకారులు కాదని చెప్పి ఆయన అంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఏ ఉద్యమం ఎక్కడ చేసినామో మాకు తెలుసు. కేసీఆర్ గారితో ఎంజాయ్ చేసి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు ప్రశ్నించే స్థాయి మీది నాకు అర్థం. ఎంజాయ్ చేసి మీరు స్పెషల్ జీపీ తీసుకొని ఇంకా ఎంజాయ్ చేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. మాట్లాడుతాను పొగడు కాదు. అట్లా డిమాండ్ చేయండి. పొగడు కాదు. తలుపులు వల్ల కొట్టిరు, తలుపులు మీరేం చేస్తారు? ఆయన అవమానించలే. శరత్ గారు కోదండరాం గారిని మీరు అవమానిస్తలే. ఆయనకి ఏమి ఇస్తున్నారు? చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇప్పుడు శరత్ గారికి అవకాశం ఇచ్చాను. ఆయన మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. శరత్ గారు చెప్పండి.
మా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ధర్నా చౌక్ ను బంద్ చేసినప్పుడు వారు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ చీఫ్ జస్టిస్ గారి దగ్గర వచ్చింది, రాధాకృష్ణన్ దగ్గరకు వచ్చింది. ధర్నా చౌక్ ను బంద్ చేయడం తప్పు, ప్రజలకు ఒక అవకాశం ఉండాలా, వెంటిలేషన్ కి ఛాన్స్ ఉండాలా, ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ అని ఓపెన్ గా కోర్టులో నేను ఆర్గ్యూ చేసినందుకు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ వెల్మ కులానికి సంబంధించిన న్యాయవాదులు అరే ఈయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసినాడు అని అన్నారు. ప్రొఫెసర్ విఎల్ విశ్వేశ్వరరావు గారు చీఫ్ జస్టిస్ చెప్పినాడు, హూ ఇస్ అపోజింగ్ యూ మిస్టర్ విశ్వేశ్వరరావు అంటే మై ఓన్ స్టూడెంట్ ఈజ్ అపోజింగ్ మీ అని చెప్పినాడు. రాధాకృష్ణన్ గారు నన్ను అడిగినారు. ఇది రెండు. మూడవది ఏదో పదవిలు ఇచ్చినారంటే ఏమైనా దారిన పోయే దానేని పిలిచి ఇచ్చినారా? ఇవాళ విజయరామారావు సార్కి ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఇంకెవరికైనా ఇచ్చినా ఉద్యమంలో మేము కేసీఆర్ కంటే ముందున్నాం. మేము ఇంద్రారెడ్డి కాలం నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో నీకేం తెలుసా బాబు? విజయరామారావు గారితో మీరు పోల్చుకోకరి. నేనెందుకు పోల్చుకుంటున్నాను? నేను పోల్చుకోవట్లేదు, నువ్వు అర్థం చేసుకోవాలి. అసలు కాదు, మాట్లాడుకోండి సార్. అర్హత లేని వాడికి ఎవరికి ఏ అవకాశం ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండు 2011లో మేము ఢిల్లీ పోతే ఆస్తులు పెరిగిన దాని గురించి విజయరామన్తో ఎక్స్ప్లెయిన్ చెప్పిండు మాకు. మీరు దయచేసి మీరు విజయరామన్తో పోల్చుకుని సర్వం కోల్పోయింది తెలంగాణ కోసం, మీరు ఆయనతో పోల్చుకుంటారా? ఎట్లయితే వాళ్ళు విజయరామారావు సార్ లాంటి వాళ్ళు మాకు ఆదర్శము. వాళ్ళు కూడా విభేదించి బయటకు వచ్చినారు, అదే పాటలో మేము బయటకు వచ్చినాము కేసీఆర్ తో. మీకు అర్థం చేసుకునే పద్ధతి లేదు, ఏది పడుతుందే మాట్లాడతాం. పద్ధతి మాట్లాడతాం, మీరు పద్ధతి లేని వాళ్ళు ఏమంటారండి? నాకు అర్థం ఒక శిక్షణ ఇచ్చి పంపించారు శరత్ గారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు ఆవు వ్యాసాలు శిక్షణ ఇచ్చి పంపించిండ్రు. ప్రతి చోట అదే ఉంటాయి, నోటికాయ తప్ప చర్చ ఉండదు. మీరంతా తెలంగాణ టీజీపీఎస్ పునరావాస కేంద్రం మార్చుకొని మీరు ఇప్పుడు మ్యూట్ చేయండి, నేను చెప్తే దానికి సమాధానం. రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్ తప్పుకుంటే క్రాస్ టాకింగ్ వద్దు, ఒక్క నిమిషం క్రాస్ టాకింగ్ వద్దు ప్లీజ్. ఎందుకంటే చర్చ ఇప్పుడు ఈ పార్టీ క్లోజ్ చేయాల్సి ఉండే, మీకు క్రాస్ టాకింగ్ వల్ల ఎవరిదేం అర్థం కావట్లేదు. నాకు కామెంట్స్ కూడా కింద వస్తున్నాయి, మాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం టీజీపీఎస్సీ అంశాన్ని మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? పేపర్ లీక్ అయింది, ఈ కమిషన్ వల్ల కాదు, వీళ్ళు తప్పుకుంటే ఏడాది లోపల నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి గ్రూప్ 1 క్లియర్ అయింది కదా హైకోర్టు. పూర్తిగా మీరు చరణ్ మధ్యలోకి రావద్దు ప్లీజ్, నన్ను చెప్పనియండి. ఎస్, మేము మా పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారని మేము తప్పుకున్నాము. ఏవి 2 లక్షల ఉద్యోగాలు? 2 సంవత్సరాలైనా అతిగతి లేదు కదా. ఎక్కడిది కాంగ్రెస్ కు? నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ఏం చేస్తారు? మరి ఎందుకు వేరే టాపిక్ మళ్ళీ వేరే టాపిక్ తీసుకొస్తారు? ఎస్, మన జాతిపిత టాపిక్ డిస్కస్ చేస్తున్నాం, నిరుద్యోగులు ఉద్యోగాలు తర్వాత డిస్కస్ చేద్దాం. చరణ్ కౌశిక్ గారు మీరు ఏం మాట్లాడకండి, ఒక్క నిమిషం శరత్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. మీరు అప్పటి నుంచి కంప్లీట్ చేయనివ్వట్లేదు. ఎస్ శరత్ గారు. నేనేమంటానంటే సార్, ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన చాలా మందికి గుర్తింపు రాలేదు, కొంతమందికి గుర్తింపు వచ్చిన మాట వాస్తవమే. ఆ గుర్తింపు కూడా సెలెక్టివ్ గా ముఖాలు చూసి కొన్ని వ్యవహారాలు చేసినారు. ఆ విషయాన్ని కూడా మేము అపోజ్ చేసినాము. చాలా సందర్భాల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చినారో అప్పుడు దాన్ని కూడా విమర్శించారు. అంటే అక్కడే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా ప్రజాస్వామ్యపరమైనటువంటి అంశాలను మాట్లాడినందుకు కొంత మేము ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాతావరణం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి మేము బయటికి వచ్చినాము. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడినప్పుడు తీన్మార్ మల్లన్న మీద గాని, రఘు మీద గాని, ఇతరులందరినీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వాళ్ళ మీద జరిగిన పోలీస్ దాడుల కేసులలో నేను అపియర్ అయి స్వతహా ఈవెన్ చక్రధర్ గౌడ్ ను ప్రతి వాళ్లను బయటికి తీసుకొని వచ్చిన కేసీఆర్ మీద పూర్తిగా యుద్ధం చేసిన వాళ్ళం మేము. అయితే మేమేమో ఊహించినాము, కేసీఆర్ తదనంతరము ప్రజాపాలన ఒక పద్ధతిలో వస్తుంది అనేటువంటి భావన ఉండేది. అంతేగాని కేసీఆర్ నే ఒక అంశంగా చేసి రోజు కేసీఆర్ నే దిడుతూ కాలయాపన చేయాలన్న ప్రభుత్వం వస్తుందని మేము ఊహించలేదు. మేము అడుగుతున్న ప్రశ్న సమాధానము, నీ మేనిఫెస్టో పట్టుకొని గిన్ని అంశాలలో మేనిఫెస్టో నేను అమలు చేసినా, గిన్ని చేయాల్సినవి ఉన్నాయి, ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ కారణం వల్ల నేను చేయలేకపోతున్నా అని ఒక్కనాడు మాట్లాడక
మాట్లాడకుండా ఇవాళ శాసనసభ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో ఎన్నడూ ఒక మీనింగ్ఫుల్ చర్చే జరగలేదు. నేను ఎన్నడూ విజయరామారావుతో పోల్చుకునే అర్హత నాకుందనో లేదా పోల్చుకోవాలన్న ఆలోచన కూడా మాకు లేదు. వారిని మేము పెద్దవాళ్ళుగా గౌరవిస్తాం, వారి ఆదర్శాలలో మేము పోయినాం. ఇవాళ ఎందుకండి మేము చాలా సార్లు మా జయశంకర్ సార్ అడిగేది, బికాస్ ఐ నో హిమ్ పర్సనల్లీ. ఆ సార్ మాకు మా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ కి సార్ రిజిస్ట్రార్, ఐ వాజ్ స్టాండింగ్ కౌన్సిల్. మేము మాకు పర్సనల్ గా వ్యక్తిగతమైన సంబంధాలు ఉండేది. అసలు కేసీఆర్ నాయకత్వ లక్షణాలు చూసి చాలా మంది టీఆర్ఎస్ ఉద్యమంలోకి రాలేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది విప్లవవాదులు, విప్లవ రాజకీయాలతో ముడిపడి ఉన్న వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాల గల వాళ్ళు అందరూ తెలంగాణ ఆలోచనలతో మమేకమై వచ్చిన రోజున వచ్చినాము. ఎప్పుడైతే ప్రజాస్వామ్యభరితమైన పాలన జరగలేదో కేసీఆర్ ను కూడా వ్యతిరేకించిన వాళ్ళలో మా పెద్దలను చూసి మేము అనుకరించినామనే మాట నేను చెప్పినాను. అంతే తప్ప నేనెప్పుడు విజయరామారావు గారితో నన్ను పోల్చుకోవడం, నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడే సార్ ఎంపీ, నాకు తెలుసు మీరు మధ్యలో తీసుకుంటారు. సార్ ఏ స్టేజ్ లో ఉన్నారో నేను చూసినా కదా సార్ మిమ్మల్ని. మీరు ఎన్టీఆర్ ప్లేస్ లో అక్కడెక్కడ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఎట్ దట్ టైమ్. ఐ యూస్ టు సీ యూ, ఐ యూస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. మేము పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకున్నాం తప్ప ఏది పడుతుంది మాట్లాడము, అసభ్యంగా మాట్లాడము, అసందర్భంగా మాట్లాడము ఇట్లాంటివి మేము ఎన్నడూ చేయలేదు.